వేదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం. అమ్మగారి కోసం పాట పాడారు మీరు సూపర్ సింగర్ లో. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా నా శభాష వినవా రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా. ఏ పాట ఎక్కువ పాడించుకునేవారు? నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది నేనొక ప్రేమ పిపాసిని. పాటలన్నిట్లో నీ ఫేవరెట్ సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్? భం భం బోలే శంఖం మోగెలే ఢం ఢం ఢోలే చలరేగిందిలే తద్దినగ దిందరువై సందడి రేగని పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని తద్దినగ దిందరువై సందడి రేగని పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీపురి. అందరికీ హాయ్. ఇప్పుడు మనతో ఉన్నారు తన పాటలతో సూపర్ సింగర్ లో అందరినీ అలరించిన సుమనస్. హాయ్ సుమనస్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఆల్ గుడ్. మేము సూపర్ సింగర్ లో మీ పాటలతో చాలా 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 పెద్ద ఫ్యాన్స్ అయిపోయాం మీకు. చాలా మంచి మంచి పాటలు పాడారు. చాలా మేము చూసినప్పుడల్లా అసలు మన అబ్బాయి పాడుతున్నాడు అనిపించేది. థ్యాంక్ యూ సో మచ్. ఒక పాటతో స్టార్ట్ చేద్దామా? ఇంటర్ డెఫినెట్లీ. సో లైక్ షోలో యాజ్ పార్ట్ ఆఫ్ ది ఆడిషన్ నేను ఒక మంచి క్లాసికల్ సాంగ్తో స్టార్ట్ చేశాను. ఓకే. విచ్ ఇస్ వేదం అణువణువున నాదం. సో దాంతో స్టార్ట్ చేస్తాను. యా. గామాని గమగస మగస గస నీసా నిదమగ దమగ మగ సరి సని గమగని గమగ మద మద నిద నిసని రే. వేదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో హంసానంది రాగాలై. వేదం వేదం అణువణువున నాదం. చాలా బాగుంది స్టార్ట్. ఎట్లా వచ్చింది మీకు ఆ ఆపర్చునిటీ? బేసిక్గా లైక్ సోషల్ మీడియాలో నేను ఫాలో అవుతున్నాను, స్టార్ మా పేజ్ ఫాలో అవుతున్నాను. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ సూపర్ సింగర్ అనే పోస్టర్ వచ్చింది. సో ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టెడ్. ఎప్పటి నుంచో సూపర్ సింగర్ చూస్తున్నాను నేను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. స్టార్ మాలో వేరే సూపర్ సింగర్ జూనియర్ రకరకాల సీజన్స్ అన్ని ఫాలో అవుతున్నాను. సో సడన్గా సూపర్ సింగర్ వచ్చింది అండ్ ఆల్సో నా ఏజ్ గ్రూప్ కూడా వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆడిషన్స్కి ముందు నుంచి ప్రిపేర్ అవుతూ డేట్ వచ్చిన వెంటనే మన అమీర్పేట్ సారథి స్టూడియోస్లో ఆడిషన్స్ జరిగాయి. సో అక్కడికి వెళ్ళి లెవెల్ 1 ఆడిషన్స్ ఇచ్చాను. అక్కడ లెవెల్ 1 ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన తర్వాత దెన్ అగైన్ లెవెల్ 2కి ప్రమోట్ చేశారు. సో లెవెల్ 2 అయ్యాక మళ్ళీ లెవెల్ 3, అక్కడ నుంచి మెగా ఆడిషన్ షోకి సెలెక్ట్ అయ్యాను అనమాట. ఇట్లా. ఓకే. ఎట్లా అనిపించింది ఆ సెలెక్షన్ అదంతా? ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా టెన్షన్తో కూడుకున్న పని అండి అది. యాక్చువల్లీ నేను రియాలిటీ షోస్కి గత 5-6 ఇయర్స్గా ట్రై చేస్తున్నాను. నేను ప్రాక్టీస్ చేసి ట్రై చేస్తాను. బట్ ఎక్కడెక్కడో చిన్నగా మిస్టేక్స్ వస్తూ అక్కడక్కడ ఆడిషన్స్లో ఫెయిల్ అవ్వడం అలా జరిగి మిస్టేక్స్ నుంచి నేర్చుకొని ఏం చేస్తే బెటర్గా ఆడిషన్లో సెలెక్ట్ అవుతానని చెప్పి ఐ ట్రైడ్. నా మీద నాకు చాలాసార్లు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. అలా చేసుకొని కొత్తగా నేర్చుకొని సో హౌ క్యాన్ ఐ ప్రజెంట్ బెటర్ మై సెల్ఫ్ సో దట్ ఐ క్యాన్ గెట్ సెలెక్టెడ్ ఇన్ టు ద ఆడిషన్స్ అన్నట్టు ఆ విధంగా నేను వెళ్ళి ఐ ప్రజెంటెడ్ అండ్
ఫార్చునేట్లీ సెలెక్ట్ అయ్యాను ఇక్కడ. అండ్ ఫ్రమ్ దేర్ యా అసలు ఆడిషన్ ఫస్ట్ ఆడిషనే ఇంపార్టెంట్ కదా, తర్వాత పాటలన్నీ ఇట్లా అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ఎపిసోడ్స్ గుర్తుండవు నిజానికి, ఆడిషన్ ఖచ్చితంగా గుర్తుంటది మనకి. అసలు ఏం పాట పాడారు ఆ ఫస్ట్ లెవెల్, సెకండ్, థర్డ్? ఫస్ట్ లెవెల్లో నేను ఇందాక పాడిన వేదం అనొక సాంగ్ పాడాను నేను ఫస్ట్ నా లెవెల్ 1 ఆడిషన్లో. తర్వాత రకరకాల సాంగ్స్ పాడాను. మెలోడీ అడిగారు, క్లాసికల్ అడిగారు, ఫాస్ట్ బీట్ అడిగారు, ఫోక్ అడిగారు, అట్లా రకరకాల. మెలోడీకి వచ్చేసరికి ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా, ఎంతొద్దన్నా అంతంత నీ సొంతమైనా, నిన్ను ఎప్పుడై రారమ్మంటానా, నేనెప్పుడై రారమ్మంటానా, నా నుండి నిన్నే పోనిస్తానా. ఈ సాంగ్ పాడాను. ఫాస్ట్ పాడమంటే ఫాస్ట్ బీట్లో ఇది చారుశీల అనొక సాంగ్ పాడాను. అది 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 ఫాస్ట్ బీట్లో పాడాను. అండ్ దెన్ ఫోక్లో దారి చూడు దుమ్ము చూడు మామ అనొక సాంగ్ పాడాను. సో అట్లా యా. కోనియాకులా కొత్త గుంది కిక్కు, చేతి కందని సోకు బ్లాంకు చెక్కు, మెర్క్యూరీ మబ్బుని పూలతో చెక్కితే శిల్పమై మారిన సుందరి, కాముడు రాసిన గ్లామరు డిక్షనరీ, నీ నడుమంపులో సీనరీ, చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల, మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా. ఇది ఓకే. దారి చూడు దుమ్ము చూడు. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్నపోతుల బెరే చూడు, కమలపూడి కట్టా మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్నపోతుల బెరే చూడు, కమలపూడి కట్టా మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు, కమలపూడి కట్టా మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. ఇంత అందమైన పాటలు ఇదంతా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ మీది? మా నేటివ్ వచ్చేసి సంగారెడ్డి దగ్గర, ఈశ్వరపురం ఒక విలేజ్ అండి. సంగారెడ్డి దగ్గర యాక్చువల్లీ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవుతారు. నేను పుట్టింది సంగారెడ్డి, పెరిగిన మట్టుకు హైదరాబాద్లోనే. మొత్తం చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 24 years నుంచి హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. సో అలా అక్కడ నుంచి రూట్స్. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మ్యూజిక్లోనే ఉన్నారా? అమ్మ షీ వాజ్ ఇంటూ మ్యూజిక్. అమ్మ లైక్ తన చిన్నప్పటి నుంచి బాగా మ్యూజిక్ నేర్చుకోవాలని ఒక ఎంతూజియాజం ఉంటుంది బాగా. సో బట్ చిన్నప్పుడు తన ఊర్లో పెరిగింది. ఎక్కడ అంటే అది ఆల్మోస్ట్ సంగారెడ్డి దాటిన తర్వాత పట్లూరు అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ పుట్టి పెరిగారు అన్నమాట మా అమ్మ. బట్ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ రియాలిటీ షోస్ చూస్తూ, ఆకాశవాణిలో వింటూ, అండ్ రకరకాల పెద్ద పెద్ద సింగర్స్ పాడుతున్న పాటలు విని మా అమ్మ కూడా బాగా కోరిక పుట్టేది, అరే నేనేం పాడలేకపోతున్నాను. బట్ లేటర్ ఆన్ మ్యారేజ్ అయిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా డాడీ సపోర్ట్తోని అమ్మ నేర్చుకున్నారు మ్యూజిక్. నేర్చుకొని ఒక మంచి లెవెల్ వరకు వచ్చి చాలా చోట్ల కాన్సర్ట్స్ కూడా ఇచ్చారు. కర్ణాటక మ్యూజిక్కి సంబంధించిన కాన్సర్ట్స్ బాగా ఇచ్చారు, డివోషనల్స్ అండ్ కర్ణాటక మ్యూజిక్. సో ఆ ద్వారా మా అమ్మ ద్వారా నాకు చిన్నప్పుడు మ్యూజిక్ వచ్చింది. సో దాంతోపాటు మా నాన్నగారు కూడా ఫినాన్షియల్లీ సపోర్ట్ చేయడం వల్ల, అండ్ చిన్నప్పటి నుంచి ఎంతోమంది గురువుల దగ్గర నేను నేర్చుకోవడం వల్ల ఇలా. మీ చెల్లి కూడా పాడుతుందని విన్నాను. చెల్లి కూడా పాడుతుందండి. ఇద్దరికి నేర్పించారు పనిలో పని మీ అమ్మగారు? మా చెల్లి నాకు 7 years ఉన్నప్పుడు పుట్టింది. సో ఆల్మోస్ట్ ఇద్దరం ఒకటే టైంలో స్టార్ట్ చేసాం మ్యూజిక్ నేర్చుకోవడం. ఓకే. అమ్మగారి కోసం పాట పాడారు మీరు సూపర్ సింగర్లో. అవునండి. ఆ సాంగ్ మా కోసం ఒకసారి. షూర్ డెఫినెట్లీ. మెరిసేటి పువ్వా అని ఒక సాంగ్. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా నా శభాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా
పెనవేసుకోవ నా తోడు రావా నాశ భాష వినవా రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవ శృంగార వీరా. వావ్, ఏమన్నారు అమ్మ పాట విన్న తర్వాత? అది యాక్చువల్లీ అది వన్ ఆఫ్ ది మోస్ట్ టఫెస్ట్ సాంగ్స్ టు ప్రజెంట్ ఆన్ ఎనీ స్టేజ్ అండి. అది చాలా చాలా టఫెస్ట్ సాంగ్స్. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్లో వచ్చే ఆ జతులు అవన్నీ వాటిని నేర్చుకోవడం ప్రజెంట్ చేయడం చాలా చాలా కష్టం. సో మా అమ్మకి ఎప్పటి నుంచో అలాంటి టఫ్ సాంగ్స్ స్టేజ్ మీద నేను ప్రజెంట్ చేస్తే చూడాలని ఎప్పటి నుంచో కోరిక, బలమైన కోరిక. సో లక్కీగా నాకు నా మెంటర్ ద్వారా తేజస్విని అక్క ద్వారా ఈ సాంగ్ నాకు రావడం, అంటే అక్క షీ వాజ్ మై మెంటర్ డ్యూరింగ్ సూపర్ సింగర్స్. సో అక్క షీ బిలీవ్డ్ అ లాట్ ఇన్ మీ, చాలా నమ్మారు నేను ఈ పాట పాడగలను. అప్పటివరకు నా మీద నాకే నమ్మకం లేకుండా ఈ పాట పాడతానని లేదా అని. సో అక్క సపోర్ట్ ద్వారా ఆల్సో ఛానల్ స్టార్ మా ఛానల్ అండ్ ప్రొడక్షన్ హౌస్ ప్లే మీడియా క్రియేషన్స్ వాళ్ళందరి సపోర్ట్ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది అండ్ ఆల్సో అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో అమ్మ నేను అలాంటి సాంగ్ని అలాంటి గ్రాండ్ స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం కళ్ళారా చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్ ఫీల్ అయిందమ్మా. ఎట్లా అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ సూపర్ సింగర్ రాగానే ఎట్లుంటుండే ఇంటికి వెళ్ళిన తర్వాత? అసలు నైట్ అంతా నిద్ర మానేసి చాలా డిస్కషన్ చేసుకునేవాళ్ళం అండి. అసలు అంటే నేను పాడిన పాట తర్వాత మిగతా వాడు పాడిన పాటలు జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇంట్లో డిస్కస్ చేసుకొని, నా పాట విషయానికి వస్తే నేను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశాను, నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ రకమైన డిస్కషన్స్ బాగా జరిగేవి ఇంట్లో. మొత్తం మ్యూజిక్. మీ ఇంట్లో మీ అమ్మగారు తర్వాత మీ సిస్టర్ కాబట్టి మొత్తం మ్యూజిక్. మా డాడీ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడు. అంటే ఈవెన్ దో మై ఫాదర్ ఈస్ నాట్ ఇన్ ది మ్యూజిక్, బాగా అంటే హీ క్యాన్ సెన్స్ ఇతను కరెక్ట్గా పాడుతున్నాడా లేదా అన్నట్టు బాగా అబ్జర్వ్ చేస్తారు. సో మా నాన్న కూడా బాగా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, ఎట్లుంటుంది అమ్మ నాన్నతో మీ రిలేషన్? ఇంట్లో కొంచెం ఫన్నీగా ఉంటుందండి. నార్మల్గా మేజర్గా మ్యూజిక్ గురించి డిస్కస్ చేసుకుంటాం ఇంట్లో. ఏదైనా సరే, ఏదైనా అన్నమాచార్య కీర్తన సంబంధించిందో లేకపోతే త్యాగరాజ స్వామి వారి కృతికి సంబంధించిందో ఆల్రెడీ ఏదైనా మంచి బాలుగారి పాట వస్తున్నో, మా నాన్నగారు యాక్చువల్లీ బాలుగారికి చాలా పెద్ద అభిమాని. అట్లా లైక్ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి హీ హ్యాస్ బీన్ ఎలోన్, అంటే ఎప్పుడెప్పుడన్నా ఒంటరిగా ఉన్నప్పుడల్లా పాటలు వింటునేవాళ్ళు. సో అట్లా బాలుగారి పాటల ద్వారా బాగా అనుబంధం మా నాన్నకి. సో మా నాన్నగారు అరే ఈ పాట పాడరా నాతోని, ఈ ఫలానా పాట పాడు బాలుగారి పాడించుకునేవారు. నేను ఒక ప్రేమ పిపాసిని అని ఒక పాట ఉంటుంది, ఒకసారి పాడతారా? యా షూర్. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది, నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా ప్రాణం తీయనిది, నీ హృదయం కరగనిది, నేనొక ప్రేమ పిపాసిని. అప్పుడు నాన్నగారు శబాస్ బిడ్డ శబాస్, నువ్వే నా బాలసుబ్రహ్మణ్యం. అయ్యో, బాలసుబ్రహ్మణ్యం గారితో చెప్పేంత లేదు, బట్ మా నాన్నగారు బాగా మెచ్చుకునేవాళ్ళు, బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇలా మంచి ఇంకా ఈ ప్లేస్లో ఇంకొంచెం ఆ ఫీల్ రావాలరా అని అలా అడిగేవారు. ఓ పాపాలాలి కావచ్చు, లేకపోతే సిరిమల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లె రావే, వలపంటె నీవే, ఎన్నెల్లు తేవే, ఎదమీటి పోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఇది బాగా ఇష్టం మా నాన్నగారికి. చిన్నప్పటి నుంచి చాలాసార్లు అడిగి పాడించుకునేవాళ్ళు ఈ పాట. సో ఇట్లా ఎన్నో బాలుగారి పాటలు మా నాన్నగారి ద్వారా
అంటే ఆయన ప్రోత్సాహంతో బాగా బాగా నేర్చుకోవడం జరిగింది. ఓకే. ఇంట్లో ఎట్లుంటది మీ ఇంట్లో? ఇట్లా ఒక ప్లేట్ ఇవ్వు, ఒక స్పూన్ ఇవ్వంటే ఒక రాగంతో చెప్పడం అప్పుడప్పుడు అలా అవుతుంది, అప్పుడప్పుడు అలా అవుతుందండి యాక్చువల్లీ. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళ? అంటే ఏదో పని చేసేటప్పుడు అట్లా సాంగ్ ప్రాక్టీస్ చేయడం అట్లా చేస్తుండే వాళ్ళ? అస్సలు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఎప్పుడు పాడాలనిపిస్తే అలా అప్పుడు పాడుకునేవాడిని. ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా పాట గుర్తొస్తే పాట హమ్ చేస్తూ వర్క్ చేసుకోవడం, లేదా ఏమైనా వంట చేస్తుంటే ఏదైనా సడన్గా పాట గుర్తొస్తే పాట పాడుతూ వంట చేసుకోవడం. నేను ఆ పాట పాడితే అమ్మ దానికి హమ్ చేయడం, కలపడం, మధ్యలో మా నాన్న వస్తే మా నాన్న కూడా వేసి కలపడం. సో అట్లా వెరీ మ్యూజికల్గా అయిపోతుంది డే అంతా. మొత్తం మ్యూజికల్ ఇల్లు అలా అలా ఏదన్నా ఒక బాధ ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడల్లా, లేకపోతే సంతోషం అనిపించినప్పుడల్లా మ్యూజిక్తో షేర్ చేసుకుంటాం అట్లా. ఓకే. మీ సిస్టర్తో ఎట్లా ఉంటుంది రిలేషన్? కొట్టుకుంటారా చాలా? బాగా కొట్టుకుంటామండి. మామూలుగా కాదు. లైక్ ఎప్పుడెప్పుడు నాకు తనకు ఒక చిన్న బ్యాంటర్ లాగా నడుస్తుంటుంది. నువ్వు ఈ ప్లేస్లో సరిగా పాడట్లేదు అని చెప్పి మా చెల్లి అంటుంది, నువ్వు ఇక్కడ సరిగా పాడట్లేదు అని నేనంట. సో అట్లా వి విల్ పోక్ ఈచ్ అదర్. ఓకే. మ్యూజిక్లోనే మళ్ళీ మ్యూజిక్లో. ఓకే. అసలు సూపర్ సింగర్ తర్వాత ఆ షో అయిపోయిన తర్వాత ఎట్లుంది? ముందు ఎలా ఉండే? అఫ్ కోర్స్ సూపర్ సింగర్ అనేది నాకు ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. అన్నిటికీ మించి ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సూపర్ సింగర్కి ముందు నేను ఎంతైతే నేర్చుకున్నానో అవన్నీ నాకు అప్లై చేయడానికి మంచి ప్లాట్ఫామ్ లాగా వచ్చింది సూపర్ సింగర్. దిస్ ఇస్ మై వెరీ ఫస్ట్ ప్రాపర్ రియాలిటీ షో. సో నా మీద నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోగలిగాను. అండ్ రకరకాల నేను యాక్చువల్లీ నేను ఒక వర్సటైల్ సింగర్ లాగా ప్రూవ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో తపన నాకు. సో అలాంటి అవకాశాన్ని సూపర్ సింగర్ స్టేజ్ స్టార్ మా ఛానల్ వాళ్ళు కల్పించారు నాకు. సో సూపర్ సింగర్కి ముందు నేను చాలా కాన్షియస్గా ఫీల్ అయ్యాను, నేను ఏమన్నా మంచి సింగర్నా, లేకపోతే నేను బాగా పాడతాను ఆ పాటలు, నా గొంతు ఎవరన్నా మెచ్చుతారా, బాగా పాడతానని చాలా డౌట్ఫుల్గా ఉండే. బట్ షోలో రకరకాల పాటలు పాడిన తర్వాత అక్కడ కొన్ని మిస్టేక్స్ చేసి అక్కడ కొన్ని నేర్చుకొని కొన్ని బౌన్స్ బ్యాక్ చేయడం వల్ల అట్లా చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాబట్టి షో తర్వాత కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందండి నాకు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్ రైట్ నౌ దట్ ఓకే, ఈ చిన్నపాటి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఫ్రమ్ హియర్ ఐ క్యాన్ టేక్ ఇట్ ఫర్దర్ అండ్ బికమ్ అ బెటర్ సింగర్ ఇన్ ఫ్యూచర్ అన్నట్టు. అలా ఎట్లుంటుండే ఆ లైట్స్లో అదంతా రాగానే ఇట్లా నేను పాడలేదు? చాలాసార్లు అండి. ముఖ్యంగా నా మెగా ఆడిషన్ రోజు చాలా నర్వస్ అయ్యాను యాక్చువల్లీ. ఫస్ట్ టైం అంత పెద్ద గ్రాండ్ స్టేజ్, శ్రీముఖి గారు అండ్ ఎప్పటి నుంచో టీవీల్లో చూస్తూ ఉన్న రాహుల్ సిప్లిగంజ్ అన్న, అనంత్ శ్రీరామ్ సార్, మంగ్లీ గారు, శ్వేతా మోహన్ మ్యామ్, వీళ్ళందరినీ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్స్లో వాళ్ళని ఫాలో అవుతూ సడన్గా వాళ్ళని స్టేజ్ మీద చూడడం, వాళ్ళ ముందే నేను ఒక పాట పాడడం ఆ లైట్స్ కింద. అండ్ నాకు ఇది సూపర్ సింగర్ ఈస్ లైక్ వెరీ ప్రెస్టీజియస్ షో అండి. నాకు కొట్టాలి ఈ షో, సెలెక్ట్ అయిపోవాలి, అంత గట్టిగా పాడాలి అన్నట్టు అలాంటి ఒక డిటర్మైన్డ్ మైండ్ సెట్తోని నేను వచ్చాను. సో చాలా కాన్షియస్ అయ్యి మొత్తానికి మెగా ఆడిషన్ గట్టెక్కించాను. తర్వాత అలవాటు అయిపోయింది స్టేజ్ మెల్లగా. అందరూ శ్రీముఖి అక్క అండ్ మిగతా తోటి కంటెస్టెంట్స్, ఆర్కెస్ట్రా టీమ్, మా మెంటర్స్ ముఖ్యంగా అండ్ ఆల్సో జడ్జెస్ అందరూ కంఫర్ట్ చేశారు బాగా. సరదాగా ఉండేదా వాళ్ళతో? చాలా సరదాగా ఉండేది. జడ్జెస్ ఎట్లుండేది మీతో? చాలా ఎవ్రీ ఎపిసోడ్ భయపెట్టేదా? లే అసలు దే వర్ ది మోస్ట్ ఫ్రెండ్లీ జడ్జెస్ అండి. అసలు ఎవ్రీ ఎపిసోడ్ అయిన వెంటనే జడ్జెస్ స్టేజ్ మీదకి వచ్చేవాళ్ళు, తర్వాత అందరం మాట్లాడుకునే వాళ్ళము షో గురించి అండ్ మిగతా ఏమైనా సాంగ్స్ గురించి, మేము పాడిన సాంగ్స్కి వాళ్ళ హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇక్కడికి ఇంప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ బాగా మంచి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, కాన్ఫిడెన్స్ పెంచేవాళ్ళు బాగా. సో ఇట్ వాజ్ టోటలీ ఫన్, అసలు నిజంగా ఇప్పుడు ఐఎమ్ మిస్సింగ్ ఆల్ దోస్ డేస్ రైట్ నౌ. ఫైనల్ ఎపిసోడ్లో మీరు చిన్న తప్పు పాడారు అని చెప్తారు జడ్జి, ఏంటి అది? ఫినాలేలో నేను 2 సాంగ్స్ పాడాను, ఫినాలే లెవెల్ 1 అండ్ లెవెల్ 2. సో లైక్ అల్లా శ్రీరామ్ అని ఒక సాంగ్ పాడుతున్నప్పుడు చిన్నగా లైక్ లాస్ట్ వేసే స్వరంలో చిన్న పోర్షన్ ఒకటి కాన్షియస్ అయ్యి మర్చిపోయాను నేను. ఆ 2 సెకండ్స్ మర్చిపోయిన వెంటనే నెక్స్ట్ పికప్ చేసుకొని వెళ్ళిపోయాను నేను. సో ఆ 2 సెకండ్స్ కొంచెం మర్చిపోవడం అనేది పెద్ద మిస్టేక్ అయింది నాకు యాక్చువల్లీ. ఫినాలేలో అలాంటి మిస్టేక్ చేయదు యాక్చువల్లీ, బట్
సంహం ఆ ఫినాలే భయమో లేకపోతే సంథింగ్ అదేదో జరిగి ఇట్ హ్యాపెన్ లైక్ దాట్. సో అది వన్ ఆఫ్ ది స్మాల్ మిస్టేక్. మీరు షో మొత్తంలో అంటే మొత్తంలో ఇంకా పాటలు అన్నిట్లో మీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి చాలా ఉన్నాయండి. అసలు పర్ఫామ్ చేసినవన్నీ నా ఫేవరెట్ సాంగ్సే. సరే ఒకసారి ఒక మెలోడీ అట్లా తీసుకొని పాడదాం ఒకసారి. షూర్. నాకు బం బం బోలే అనేది చాలా అది అంటే నాకు ఆల్ టైమ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఆ సాంగ్ లిరిక్స్ కావచ్చు, మణి గారి మ్యూజిక్ కావచ్చు, మణి శర్మ గారి మ్యూజిక్ కావచ్చు, అండ్ ఆ సాంగ్ని ఆయన ముందే ప్రజెంట్ చేయడం అనేది నాకు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో అది అదొకసారి భం భం బోలే శంఖం మోగెలే ఢం ఢం ఢోలే చలరేగిందిలే తద్దినగ దిందరువై సందడి రేగని పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని తద్దినగ దిందరువై సందడి రేగని పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీపురి వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితై వినిపించగా ముక్తికే మార్గం చూపే మణికర్ణిక అల్లదే అందిన ఈ చిరుగంటిక నమక చమకాలై ఎదలయలే కీర్తన చేయగా యమక గమకాలై పదగతులే నర్తన చేయగా ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీపురి. చాలా బాగుంది. ఇంకా ఒక ఫోక్. షూర్. ఫోక్ నాకు తెలిసి షోలో నేను పెద్దగా ఫోక్ ట్రై చేయలేదు. బట్ మీకు ఇష్టమైన ఫోక్ సాంగ్? నాకు మేబీ దిస్ క్యాన్ బి కన్సిడర్డ్ యాస్ ఫోక్ సాంగ్. బట్ సిన్నదన ఓసి సిన్నదన ఆశ పెట్టేసి పో మహక్కే కుర్రద్దన సిన్నదనం ఓసి సిన్నదన ఆశ పెట్టేసి పో మహక్కే కుర్రద్దన కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే కన్నే ఒళ్ళు చిన్న రైలులో నా చిక్కాయిల చీని పళ్ళు నువ్వు నేను కలిసిన వేళ ఆశగా ఏదో మాట్లాడాలా ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మా సింగపూరు సెంటు చీర స్టీలు ప్లాంటు గాచువాక 2-3 ఇళ్ళిస్తానే బుల్లెమ్మ ఊరి ముందర మేళం పెట్టి పూల మేడలో తాళిని గట్టి నా పక్కను ఉండక్కర్లా జాలీగా నీ మెరుపుల చూపుల చాలు నీ నవ్వుల మాటలు చాలు నే నిమ్మనే ముద్దులు ఇస్తావా నీ తలంపే మట్టెక్కిస్తుందే బడబడ బడబడమని నా మనస్సుని తొందర చేస్తుందే కళ్ళు 2 వెతికేస్తున్నాయే గడగడ గడగడమని తట్టి నన్ను లాగేస్తున్నాయే హో చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పో మహక్కే కుర్రద్దన కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే కన్నే ఒళ్ళు చిన్న రైలులోన చిక్కాయిల చీని పళ్ళు. వావ్, చాలా బాగుంది. మీకు పాటలు పాడుతున్నప్పుడు నేర్చుకునేటప్పుడు అసలు అమ్మో ఇది పాడలేను నేను, చాలా బాధగా ఉంది, ఇది పాడలేను అట్లా అనిపించిన సాంగ్ ఏంది? షోలో నేను ఇంకా పాడలేను ఈ పాట అనుకున్న సాంగ్? షో కాదు, నార్మల్గా ఏదైనా పాట. నార్మల్గా యాక్చువల్లీ ఇందాక పాడిన బొమ్మం బోలే ఈజ్ వన్ ఆఫ్ ద సాంగ్స్ ఇచ్చి అమ్మో నేను పాడలేనేమో ఈ సాంగ్స్ అని అనుకున్నది. అండ్ ఆల్సో షో విషయానికి వస్తే మెరిసెట్ పువ్వా అనే సాంగ్ నేను విన్న వెంటనే అమ్మో నేను పాడలేను అన్నట్టు మా మెంటర్ నాకు తేజస్విని అక్క నాకు నీకు ఈ సాంగ్ వచ్చిందిరా యూ హ్యావ్ టు ప్రెజెంట్ దిస్ సాంగ్ అని చెప్పిన వెంటనే అక్క నేను పాడతాను అక్క ఈ సాంగ్, ఆ జతులే ఏంటి ఆ స్వరాలే ఏంటి, ఒకసారి ఆ జతులు స్వరాలు పాడతారా? జతులు షూర్ అండి షూర్. అంటే ఇక్కడ లయ ఉండదు కాబట్టి తోం తక్కిట తక్కిట తక తద్దిన్న తదిక్కిడక తోం తదిక్కిడక తోం తదిక్కిడక తోం
తాత్తకిటతోం తాత్తకిటతోం ధీంతకిటతోం ధీంతకిటతోం తోం తతకిట తతక తకిట తతక తకిట తతక తకిట తకిట తోం కథ కిట్టత్తోం తత కీట తగదిద్దిత్తోం త్రగటోం ధిన్నత్తోం త్రగటోం ధిన్నత్తోం తగదిం త్రగదిం త్రగదిం తగదిద్దిత్తోం త్రగటోం ధిన్నత్తోం త్రగటోం ధిన్నత్తోం తగదిం త్రగదిం త్రగదిం తగదిం త్రగదిం త్రగదిం తగదిం త్రగదిం 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 తోం తతకిట తతక తకిట తోం తతకిట తతక తకిట తోం తతకిట తతక తకిట 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 తోం తరకిట 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 తోం తదిన తోం తరకిట తోం తదిన తోం తరకిట తోం తదిన తోం తరకిట తోం తా తోం తరకిట తా తోం తరకిటతోం తోం తరకిటతోం తోం తరకిటతోం తోం తరకిటతోం తా తోం తరకిటతోం తరకిటతోం తోం తరకిటతోం తరకిటతోం తోం తరకిటతోం తరకిటతోం తరకిటతోం. చాలా టఫ్ ఉండేనా వెరీ నాకు ఫార్చునేట్లీ ఈ సాంగ్కి ముందు కొంచెం బాగా టైం ఉండింది నేర్చుకోవడానికి. సో మ్యాక్సిమం టైం ఈ జతులు ప్రాక్టీస్ చేయడానికి నేను చేశాను. మా మెంటర్ బాగా సపోర్ట్ చేశారు, తేజస్విని అక్క బాగా సపోర్ట్ చేశారు ఈ జతులు నేర్పించడానికి. సో అక్క సపోర్ట్తోని తర్వాత రకరకాల యూట్యూబ్ వీడియోస్ రిఫర్ చేసి ఒక్కొక్కరు ఎలా పాడారు అవన్నీ తెలుసుకొని అట్లా ఐ డిడ్. అంటే ఫస్ట్ చాలా భయం వేసింది అసలు. అక్క నేను ఏం పాడతాను అక్క అసలు ఇది అని. ఏం కాదు నువ్వు పాడతావు నాకు తెలుసు, ఏం కాదు మెల్లగా వర్క్ చేద్దాం అని చెప్పి బాగా సపోర్ట్ చేశారు తేజస్విని అక్క నాకు. సో అట్లా ఆ విధంగా. అండ్ ఆల్సో స్టార్ మా ఛానల్ వాళ్ళు కూడా చాలా బిలీవ్ చేశారు దట్ ఐ క్యాన్ ప్రజెంట్ దిస్ టఫ్ సాంగ్ అన్నట్టు. సో దట్ మేడ్ మీ, అదే నాకు బాగా మోటివేషన్ ఇచ్చింది. ఇది ఓకే ఇంతమంది నమ్మారు, నిన్ను నువ్వు నమ్మకపోతే ఎలా అని ఐ క్వశ్చన్ మై సెల్ఫ్ అండ్ బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుని ప్రెజెంటెడ్ దేర్. ఓకే, ఇప్పుడు ఏమైనా పాడుతున్నారా సినిమాలలో అట్లా? అండి షో తర్వాత నేను ఫర్ ది ఫస్ట్ టైం నాకు దేవర సినిమాలో ఫియర్ సాంగ్ అని ఒక సాంగ్లో బ్యాకింగ్ వోకల్స్ పాడే అవకాశం వచ్చింది నాకు. ఫర్ తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్కి పాడాను నేను. సో ఇట్ వాస్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్, థ్యాంక్స్ టు శ్రీకృష్ణ అన్న. సో అన్న చాలా బాగా సపోర్ట్ చేసి హీ గేవ్ మీ ద వెరీ ఫస్ట్ ఆపర్చునిటీ టు సింగ్. అంటే నాకు ఒక ఫీచర్ ఫిలింలో నా వోకల్స్ బ్యాకింగ్ వోకల్స్లో పాడే అవకాశం ఇప్పించారు. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. దానితో సరిపోతా శనివారం సినిమాలో కూడా బ్యాకింగ్ వోకల్స్ పాడడం జరిగింది. ఓకే ఓకే. సో మీ జడ్జెస్ ఉన్నారు కదా, రాహుల్ కానీ మంగ్లీ కానీ, తర్వాత వీళ్ళ ఒక్కొక్క సాంగ్ పాడండి, వాళ్ళ సాంగ్స్. యా షూర్ అండి. రాహుల్ అన్నది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. సూపర్ సింగర్లో ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో నేను రాహుల్ అన్న సాంగ్తోనే స్టార్ట్ చేశాను, రంగా రంగా రంగస్థల అన్న సాంగ్. రంగా రంగా రంగస్థలానా రంగా రంగా రంగస్థలానా రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏషమేసుకోకున్న ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట. రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏషమేసుకోకున్న ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట. కనపడని ఆటేదో ఆడిస్తున్నా ఆట బొమ్మలమంట, వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మలమంట. డుంగురు 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 డుముకు డుంగురు 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 డుముకు డుంగురు 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 హయ్యా. నెక్స్ట్ మంగ్లీ గారిది రాములో రాములో అని ఒక సాంగ్ పాడా. బంటు గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చాగాన్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు కిక్కే జాలకబోనైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు సందు సందుల మందు కోసం ఎతుకుతంటే రూటు సిల్కు షీర గట్టుకొని చిల్లు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సందమామ సుఖదాగక చక్కరొచ్చెరో ఏమందమ్మామ జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందమామ జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ
రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. వావ్. నెక్స్ట్ శ్వేతా మోహన్ మ్యామ్ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఇది. దిల్ సే నీ ఊహల్లో ఎగసే, కార్తిక్ గారు అండ్ శ్వేతా మోహన్ గారు పాడిన సాంగ్స్లో. దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో, మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో, తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయా తనువున తకధిమి చూశానో ప్రియో, గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే, నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే. వావ్, చాలా బాగుంది. నెక్స్ట్ అనంత్ సార్ది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కోసా, నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభస, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ, నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకొని గగనపు కొనలే చూసా, ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే. వావ్, చాలా మంచి, అసలు అనంత్ శ్రీరామ్ గారు రాసిన చాలా బాగుంటాయి. సార్ సాంగ్స్ నా మోస్ట్ ఫేవరెట్. అసలు చాలా చాలా ఐ ఫైండ్ మీనింగ్ అండ్ ఐ ఫైండ్ చాలా రిలేట్ చేసుకుంటాను సార్ సాంగ్స్తో నేను. ఓకే, మీరేమైనా రాస్తారా? అంటే సాంగ్స్ రాయడం, ఆల్బమ్ సాంగ్స్ చేయడం? నేను ఐఎమ్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ టు డూ దాట్ అండి, బట్ సంహవ్ ఇంకా ఆ ఏరియాలోకి నేను ప్రవేశించలేదు. సో ఐఎమ్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ టు డూ దాట్ ఆల్సో వన్స్. ప్రస్తుతానికైతే ఐఎమ్ ఓన్లీ స్టికింగ్ టు వోకల్స్, సో డెఫినెట్లీ విల్ డూ దాట్ ఆల్సో. ఇంకా ఏంటి మరి నెక్స్ట్ ఏం ప్లాన్స్ ఉన్నాయి? యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ స్టిల్ కాన్స్టెంట్లీ లెర్నింగ్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను అండ్ ఐ విల్ నెవర్ స్టాప్ డూయింగ్ దట్ ఆల్సో. సో నేర్చుకుంటూ ఐ ఆల్సో వాంట్ టు స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ మేబీ లెర్నింగ్ సమ్ ఇన్స్ట్రుమెంట్, ఎనీథింగ్ లైక్ కీబోర్డ్ ఆర్ గిటార్ సంథింగ్ ఏదైనా నేర్చుకుంటే ఐ థింక్ ఇట్ ఆల్సో హెల్ప్స్ మీ డెవలప్ యాజ్ అ సింగర్. సో అది జస్ట్ కాన్స్టెంట్లీ లెర్నింగ్ మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటూ అండ్ ఆల్సో ఎలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా వుడ్ నెవర్ లీవ్ దెమ్, తప్పకుండా గ్రాప్ చేసుకొని విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ ఇన్ దోస్. సో మంచి రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటూ ఐ వాంట్ టు బీ ద బెస్ట్ సింగర్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్. ఫేవరెట్ సింగర్లో అసలు ఇది టఫ్ సాంగ్ అనిపించిన సాంగ్ ఏంది మీకు? అంటే నా ఫేవరెట్ సింగర్స్లో అఫ్ కోర్స్ నా ఫేవరెట్ సింగర్స్ చాలా మంది ఉన్నారు, బట్ కాంట్ పిక్ ఎనీ వన్ నేమ్. బట్ ఐ వాంట్ టు పిక్ ఎస్పీబీ సార్స్ నేమ్. డెఫినెట్లీ మన అందరి ఫేవరెట్ ఎస్పీబీ సార్. సో సార్ పాడిన సాంగ్స్లో మామూలు టఫ్నెస్ ఉండదండి. సార్ ఏ సాంగ్ పాడినా కూడా అది సార్ పాడినట్టు ఇంకొకరు పాడలేరు. ఇట్ క్యాన్ నెవర్ బి రెండర్డ్ లైక్ హౌ సార్ సాంగ్ ఇట్. సో అలాంటి సాంగ్స్లో టఫ్నెస్ అనేది రకరకాల సాంగ్. నేను యాక్చువల్లీ షోకి వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలుసుకున్నాను బాగా. ఒక సాంగ్ ట్యూన్ సింపుల్గా అనిపించిందంటే దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ అన్ ఈజీ సాంగ్. ట్యూన్ సింపుల్గా ఉండొచ్చు, బట్ ఎక్స్ప్రెస్ చేసే విధానం టఫ్ ఉంటుంది. అలాంటి వన్ ఆఫ్ ది సాంగ్స్ ఈజ్ ప్రియతమ హృదయం సాంగ్. ఆ షోలో పాడిన వన్ ఆఫ్ ది సాంగ్స్ నేను. ఒకసారి షూర్. ఐ మీన్ యాక్చువల్లీ ఈ సాంగ్ ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే యూ షుడ్ నాట్ రిలై ఆన్ ట్యూన్ ఒక్కటే కాదు, యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద లిరిక్స్ ఎంత అంటే ఈ లిరిక్స్ యాక్చువల్లీ ఆరుద్ర గారు రాశారనమాట ఈ సాంగ్కి.
సార్ ఎంత ఇదొక విరహ గీతం, దిస్ ఇస్ అ బ్రేకప్ సాంగ్ ఆర్ సమ్ వెరీ ఎమోషనల్ సాంగ్, వెరీ ఎమోషనల్లీ డ్రివెన్ సాంగ్. దాని తగ్గట్టు ట్యూన్ కూడా చాలా ఎమోషనల్గా ఇచ్చారు ఇళయరాజా గారు. సో అండర్స్టాండింగ్ దిస్ సాంగ్ హ్యాస్ బికమ్ వెరీ టఫ్ ఫర్ మీ. నాకు అప్పటి వరకు ఏదో మామూలు లవ్ సాంగ్స్, లేకపోతే ఏదైనా డివోషనల్ సాంగ్స్, హ్యాపీ సాంగ్స్, జాలీ సాంగ్స్, వెస్టర్న్ ఫోక్ ఇలాంటి సాంగ్స్ పాడుతున్న నాకు ఫర్ ది ఫస్ట్ టైం ఒక వెరీ డీప్ ఎమోషనల్ సాంగ్ పాడే అవకాశం దక్కిందనమాట. సో ఆ సాంగ్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ యూ షుడ్ ఫైండ్ యువర్ ఓన్ ఏరియా ఇన్ దాట్. ఆ సాంగ్కి నువ్వేం ఇవ్వగలుగుతావు, నాట్ ఇమిటేటింగ్ ద ఒరిజినల్ సింగర్ హూ సాంగ్ దట్ సాంగ్, నువ్వేమి ఇవ్వగలుగుతావు ఆ సాంగ్ని అర్థం చేసుకొని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ అండర్స్టాండ్ ద సాంగ్. సో అక్కడే మన టఫ్నెస్ ఉంటుందండి. సో అది ఎంత గమకాలు ఉంటే ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేసి పాడొచ్చు, మేబీ ఒక 2-3 డేస్ టైం తీసుకొని పాడొచ్చు. బట్ ఎమోషన్ అర్థం చేసుకోవాలంటే ఇట్ రిక్వైర్స్ వన్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. సో అది కూడా బాగా నేర్చుకున్నాను నేను, అది తెలుసుకున్నాను బాగా నేను. సో ఐఎమ్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్ దాట్ ఇన్ ఆల్ మై లెర్నింగ్స్. చాలా బాగుంది. మా ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇంకా? యా డెఫినెట్లీ అండి. సో ఫస్ట్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్మైటీ, దేవుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఫర్ మేకింగ్ మీ యాజ్ అ సింగర్, ఒక సింగర్గా పుట్టించినందుకు. అండ్ ఆల్సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ దర్ ఎటర్నల్ సపోర్ట్ సిన్స్ మై చైల్డ్హుడ్ టిల్ డేట్, అండ్ కంటిన్యూస్గా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మ్యూజిక్ పర్సూ చేయడానికి. చాలా ఇండ్లలో ఆ ఎంకరేజ్మెంట్ ఉండకపోవచ్చు, బట్ ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ పేరెంట్స్ హూ ఎంకరేజ్ మీ అలాట్ మ్యూజిక్లో కెరీర్ పర్సూ చేయడానికి. అండ్ ఆల్సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై గురూస్, పేరున ఆల్ మై గురూస్, మై కర్ణాటిక్ మ్యూజిక్ గురూస్, మై ఫిల్మ్ మ్యూజిక్ గురూస్, మై లైట్ మ్యూజిక్ గురూస్, అండ్ ఎవ్రీవన్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, మై బ్రదర్స్, అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ఈ షో ద్వారా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. విల్ ఆల్వేస్ బీ ఇండెప్టెడ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఆల్సో షో విషయానికి వస్తే నాకు ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు స్టార్మా అండ్ ద ప్లే మీడియా క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి అండ్ ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాలు నాకు కలిగించినందుకు షో ద్వారా. అండ్ ఆల్సో టు ఆల్ మై మెంటర్స్, మై కో-కంటెస్టెంట్స్, అండ్ టు ద జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ ద షో అండ్ హ్యావింగ్ సో మచ్ ఫన్. అండ్ తప్పకుండా ఇంకొక అకేషన్లో కలుసుకోవాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మైక్ టీవీ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ షో. నా ఫీలింగ్స్ ఎన్నో, నా లోపల ఉన్న మాటలు ఎన్నో పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించారు మీరు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా కోసం చాలా పాటలు పాడారు. థ్యాంక్ యూ సో మచ్, మై ప్లెజర్. చూసాం కదా, మంచి పాటలు, అన్ని పాటలు విన్నాం. నెక్స్ట్ ఏ సింగర్ కావాలో కింద కామెంట్లో చెప్పండి, తీసుకొచ్చేద్దాం. బాయ్.